సీఎం చంద్రబాబు బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటున్నారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పక్కనే ఉన్న మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోకి నీరు వస్తే చంద్రబాబు ఇంట్లోకి రాదా అని ప్రశ్నించారు ఆయన. ఒక ముఖ్యమంత్రి బఫర్ జోన్లో ఇంట్లో ఉండొచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంట్లోకి నీరు వచ్చిన తర్వాతే మేల్కొన్నారని, అంతకుముందు వరకు ఏ చర్యలు చేపట్టలేదన్నారు అంబటి. వాళ్ళ బఫర్ జోన్ చూస్తున్నాం మనం. హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టిపారేస్తున్నారు. ఇది బఫర్ జోన్ కాదా? అసలు వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి పాపం? నేను ఢిల్లీ కొడుతా. మా మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్, అది మొత్తం మునిగిపోయినాయా? వీళ్ళు మునగలేదా? అట్లా మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా? ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నా. ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు అనుమతి లేని బఫర్ జోన్లో కట్టినటువంటి ఇంట్లో నివసిస్తున్నాడు. అది మునిగితే తప్ప తుఫాన్ ఆయన గుర్తు రాలేదు. ఇది ధర్మమా? ఇది న్యాయమా?